హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ మారుతుందా లేదా అనే రకరకాలైన ఊహాగానాల నేపథ్యంలో ఆ జీవో దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పబోయే ముందు అసలు నోటిఫికేషన్లో మాత్రం మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద చేంజెస్ ఉండవు. డిస్క్రిప్టివ్ పేపర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండబోతున్నాయి. వెరాజ్ ఇన్ ద కేసు ప్రిలిమినరీలో మాత్రం ఒక డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ప్రిలిమినరీలో దెర్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ జిఎస్. ఒకే ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో పాత 150 మార్క్స్ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది అనమాట. ఈసారి ప్రిలిమినరీ క్వాలిఫై అవటం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఇంతకుముందు 2 పేపర్లు ఉండేది, ఒక పేపర్లో కాకుండా 2 పేపర్లోనే బ్యాలెన్స్ చేసుకునే ఉండేవాళ్ళు. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రిలిమినరీ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది 150-200 పోస్టులు. 200 అంటే చాలా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు క్వాలిఫై ప్రిలిమినరీ. అభ్యర్థులు మీరు ప్రిపరేషన్లో ఇప్పటి నుంచి ఓన్లీ ఎక్స్క్లూజివ్ మెయిన్స్కి మాత్రమే కాకుండా కనీసం 2 లేదా 3 గంటలు ప్రిలిమినరీ మీద కూర్చోండి. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కూడా చాలా టైం ఉంటుంది. ఓన్లీ మెయిన్స్ మీద మాత్రమే కూర్చొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీకి చదువుతామనేటువంటి అభూత కల్పనలు, అపోహలకు వెళ్ళదు. ప్రిలిమినరీ పాస్ అయితేనే మెయిన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెంబర్ 2 ఈజ్ సిలబస్లో మాత్రం పెద్దగా చేంజెస్ లేవు. నా ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఒక న్యూ కరికులం తోటి అయితే మీ ముందుకు వచ్చాను. విచ్ ఈస్ నథింగ్ బట్ ద మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 15th September నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 15th September నుంచి 3 రోజుకి మార్నింగ్ 2 hours క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ 2 hours టెస్ట్ ఉంటుంది అనమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అనమాట. ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ మండే 15th సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, 16th జనరల్ ఎకానమీ ఉంటుంది, 17th జనరల్ ఎస్సే ఉంటుంది. ఇలా 3 మళ్ళా ఈ సిరీస్ కంటిన్యూస్గా మళ్ళా 19th 20, 21 ఇలా కంటిన్యూ అవుతుంటుంది. 15, 16, 17 తర్వాత 19, 20, 21 ఇలా వారంలో 3 రోజులు సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 రోజులు సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 రోజులు ఎకానమీ, 2 రోజులు జనరల్ ఎస్సే ఉంటుంది. ఇలా 2 నెలల పాటు అక్టోబర్ వరకు మీకు యూ విల్ బి హ్యావింగ్ ద మెయిన్స్ క్లాసెస్. ఈ మెయిన్స్ క్లాసెస్తో మార్నింగ్ క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అనమాట. ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను, ఒక యుద్ధం లాగే ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమినరీ క్వాలిఫై అవటం ఒక ఎత్తు, మరియు ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత వెంటనే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం కన్నా ఆల్రెడీ ఉన్నటువంటి కాంటెంట్ని మీరు డెఫినెట్గా యూ మస్ట్ ఏబుల్ టు ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ అనేది ఏదో మీరు ఒక రోజులో మారే ప్రాసెస్ కాదు. ఒక 1 year పాటు మన లోపల ఉన్నటువంటి ఆలోచనల భావ ప్రసారాన్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అలా కాకుండా ఏదో నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను తర్వాత ఎప్పుడు రాస్తానని కాకుండా 1 year పాటు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇంట్లో. డైలీ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. మార్నింగ్ 2 hours క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. మీరు ఆన్సర్స్ రాసి ఆ ఆన్సర్స్ని పంపిస్తే ఎవాల్యుయేట్ చేసి నేను మరియు మా టీమ్ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ పంపిస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్లో దానికి సంబంధించిన ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్కి సంబంధించినటువంటి ఒక 10 to 15 minutes మీరు అందరూ ఇలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసిన తప్పులు, వేరే వాళ్ళు చేసిన తప్పులు అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూ కెన్ గో ఫర్ దట్. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అశోక్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఆఫ్లైన్ మోడ్. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో యూ కెన్ హ్యావ్ లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్లో యూ కెన్ జాయిన్ దట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇది చాలా చాలా సైంటిఫిక్గా చేయబడింది. ఎందుకు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ Group 2 చాలా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు Group 1లో ఫెయిల్ అవుతుంటారు. 2 రీజన్స్. నెంబర్ 1, ఆన్సర్ రైటింగ్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లోనే ఉండటం. క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్ కన్నా దానికన్నా ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ అంటే క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ రాయగలిగి ఉండాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? దానికోసం అగ్రికల్చర్ అనే ఒక టాపిక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనే ఒక టాపిక్ని మనం విస్తృతంగా అధ్యయనం చేస్తాం. ఏపీపీఎస్సీలో అగ్రికల్చర్ టాపిక్ మీద ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు, టీఎస్పీఎస్సీలో ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ యూపీఎస్సీలో ప్రీవియస్ క్వశ్చన్స్, మొత్తం ఒక 15 టాపిక్స్ తీసుకొని ఆ మొత్తం 15 టాపిక్స్కి సంబంధించినటువంటి కామన్ ఏరియాస్ని పిక్ చేసుకొని
క్వశ్చన్ ఎలా వచ్చిన ఆన్సర్ రాయడానికి ఒక అద్భుతమైనటువంటి కాంటెంట్ని స్టూడెంట్స్ ద్వారా డెవలప్ చేపిస్తానంట. ఓకే, సో ఒక అగ్రికల్చర్, సో ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్. ఓకే, సో దట్ మ్యాచెస్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అంట. అగ్రికల్చర్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలిగేటువంటి ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్. ఓకే, ఇండియన్ పాపులేషన్ ఎంత పాపులేషన్ అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు, ఇండియాలో ఎంప్లాయ్మెంట్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇండియాలో జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, సో అనేది ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక కామన్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తామంట. దట్ కామన్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్, ఓకే, సో ప్రతి ఒక్క ఏరియాకి, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎకానమీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ, సో వాటిలో ఒక కామన్ పారాగ్రాఫ్. అంటే క్వశ్చన్ చూడగానే నువ్వు ఆలోచించే ప్రాసెస్లోనే ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ వేసేస్తానంట. సో వన్స్ ద ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఈజ్ కంప్లీటెడ్, తర్వాత ఇక నార్మల్గా క్వశ్చన్తో పాటుగా వెళ్ళిపోతుంటావు. సో ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ నువ్వు బైహార్ట్ చేసి ఉంటావు, నువ్వు రాస్తావు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, నువ్వు నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం రాయాలి అనే ప్రాసెస్ నీకు ఆలోచన వచ్చి యూ కెన్ గో ఫర్ దట్ పర్టికులర్ కంటిన్యూషన్. సో మెయిన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ హియర్ ఈస్, ఎగ్జామినర్ మనకి ఎటువంటి క్వశ్చన్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే యూ కెనాట్ ఏబుల్ టు గెస్ అనమాట. కానీ క్వశ్చన్ ఎలా వచ్చినా సంసిద్ధంగా ఉండి రాయగలిగేటువంటి ప్రాసెస్లో కనుక చేయగలిగితే ఆన్ అన్ యావరేజ్ 7 మార్క్స్ తెచ్చుకోవచ్చున్నాను. ఓకే, సో క్వశ్చన్కి 6.5 to 7 మార్క్స్ తెచ్చుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ ప్రాసెస్. అలా క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్ అనుకోండి, క్వశ్చన్ చదివావు, ఓకే, అది వచ్చింది, రాస్తావు, ఒకవేళ రాకపోతే, ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? ఈ జనరలిస్టిక్ అప్రోచ్లో కనుక ఉంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే, నువ్వు ప్రిపేర్ అయిన మెథడ్లో వచ్చినా, ప్రిపేర్ కాని మెథడ్లో వచ్చినా సరే, ఓకే, లోయెస్ట్ మోడ్లో వచ్చినా సరే, ఎంత టఫెస్ట్ మోడ్లో వచ్చినా దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకుని యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ అనమాట. సో ప్రాపర్గా అర్థం చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా ఓకే మీకు విజయావకాశాలు మెరుగవుతాయి. సో లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు కావచ్చు, యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మార్నింగ్ క్లాస్ ఉంటుంది. క్లాస్ ఈజ్ అంటే ఏదో మొనాటనస్గా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం కాదు, ఆ టాపిక్ని మల్టీ డైమెన్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే ఆ టాపిక్ మల్టీ డైమెన్షనల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో ఈవినింగ్ నువ్వు క్వశ్చన్ ఎలా వచ్చినా రాయగలుగుతూ ఉంటావు. అంటే అర్థం చేసుకోండి, 360 days అంటే సండే ఉండదు. సో ఆల్మోస్ట్ 1 year పాటు మీకు కంపల్సరీగా డైలీ మీకు ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఈజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మైండ్. సో నా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని దీంట్లో కేంద్రీకరించడం వల్ల ఓకే క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్, ఓకే ఎలా వచ్చినా క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగేది, ప్లస్ దానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి పరిజ్ఞానం. ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి ఎగ్జామినర్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ అలా వస్తే ఓకే, అలా రాకపోయినా కూడా ఎలా చేయగలగలనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లో ఎంత గెస్ చేసినా 5 క్వశ్చన్లు మాత్రం గెస్ చేయగలరు, మిగిలిన 10 క్వశ్చన్లు ఏం చేయాలి? మిగిలిన 5 క్వశ్చన్లు గెస్ చేసిన క్వశ్చన్లు వచ్చినాయి, మరి మిగిలిన 10 క్వశ్చన్ల దగ్గర ఏమైపోతుందంటే వాళ్ళు విపరీతంగా రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఏది వస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ద ప్రాబ్లమ్ ఇన్ డిస్క్రిప్టివ్లో ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఆ ఆన్సర్ రైటింగ్ కోసం ప్రతిరోజు మీకు ఒక మైక్రో షెడ్యూల్ ఉంటుంది. ఇలా ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది అనేది రానున్నటువంటి 3 monthsకి సంబంధించిన మైక్రో షెడ్యూల్ మీకు కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై యాప్, లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ విల్ ప్రొవైడ్ యూ ద మైక్రో షెడ్యూల్. ఆ మైక్రో షెడ్యూల్ తీసుకుని రేపు ఏ టాపిక్ ఉంటుందో ఒకసారి మీరు ఆల్రెడీ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, మీరు పాత పుస్తకాలు ఏమైనా ఉన్నా ఒకసారి గ్లాన్స్ చూసుకుంటారు. ఏమి లేదు, డైరెక్ట్గా క్లాస్ అటెండ్ అవుతారు. ఆ 2 hours క్లాస్ మాత్రం మీకు ఎక్స్ట్రాడినరీగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ వస్తుందో మీకు చాలా చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, 1 year పాటు ఓకే, సో మీ గ్రూప్ 1 మెయిన్స్ జరిగే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఉంటున్నాను. ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైతే ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసులు అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ క్లాసెస్ ఫాలో అవుతారో మీ ఇంటర్వ్యూ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది అనమాట. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ ఏబుల్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అనమాట. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ ఫ్రూట్ఫుల్ కోర్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, 15th రోజున ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. సో ఇదర్ యూట్యూబ్లో కానీ యాప్లో కానీ ఫ్రీగా వస్తుంది. సో ఆ కోర్స్ క్లాస్ చూసిన తర్వాత యూ కెన్ జాయిన్ ఇన్ దట్ ఏరియా. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు. సో ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు నన్ను పర్సనల్ కాంటాక్ట్ చేస్తే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే ఆఫ్లైన్లో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ద క్లాసెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.